అందరికీ. ఆడోళ్ళకు ఇప్పుడు కూడా ఇంకా ఇంత హింసిస్తారు, రోడ్డు మీద చంపేస్తున్నారు, ఇంత ఘోరంగా బాధ పెడుతున్నారు. ఏ హక్కు మీద ఇట్లా చేస్తున్నారు దుర్మార్గులు? మీకు ఆడోళ్ళు మీకు భార్యగా రాకపోతే మీకు తిండి దొరకదు, మీకు జన్మకి సుఖంగా ఉండలేరు. తర్వాత పెండ్లి చేసుకున్న తర్వాత మీకు కూడా ఒక బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డకు కూడా మీకు కూడా ఇలా జరిగితే ఒక్కసారి ఊహించండి. మీరు కూడా మనుషులే కదా, రాక్షసులు అయితే పుట్టలేరు కదా మీరు. అరే నడి రోడ్డు మీద మీరు ఎక్కడైనా ఏమైనా చేస్తారు, కానీ ఆడోళ్ళు ఇట్లా చేస్తలేరు. మీకు కొంచెమైనా బుద్ధి ఉందా అసలు? ఆ దుర్మార్గులకి నడి రోడ్డు మీద హింసించి చంపితే ఈ రాష్ట్రానికి మన దేశానికి గుర్తింపు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి అసలు మరణం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో, చావంటే ఎట్లా ఉంటుందో వాళ్ళకు అందరి ముందల అంత ఘోరంగా చంపాలి. అయితేనే ఇంకో ఆడోళ్ళకి ముట్టనికి ధైర్యం కూడా కాదు. ఆడోళ్ళకి అసలు ఆడోళ్ళు ఆజ్ఞ లేకుండా ఈ మగాడు భర్త కూడా చెయ్యి ఇట్లా పట్టుకోవడానికి ధైర్యం లేకుండా చెయ్యాలి. ఈ దేశానికి ఏమైంది అసలు? మీకు ఒక న్యాయం, మగవాళ్ళకి ఒక న్యాయం, ఆడోళ్ళకి ఒక న్యాయమా? ఏ గవర్నమెంట్ చెప్పింది, ఏ సుప్రీంకోర్టు చెప్పింది ఆడోళ్ళకి ఇంత నరకం పెట్టాలని? మీకు సిగ్గుచేట కొంచెమైనా వస్తుందా? ఆడోళ్ళు వంట చెయ్యకపోతే మీరు ఒక జాబ్కి కూడా పోరు తెలుసా? ఆడోళ్ళు ఇంట్లో లేకపోతే మీరు సాయంత్రం పొద్దుగల మధ్యాహ్నం తిండి కూడా తినరు. ఆడోళ్ళు లేకపోతే మీకు పిల్లలు కూడా ఉండరు. ఈ ఆడోళ్ళు లేకపోతే మీకు జన్మనే లేదు అసలు. ఎందుకు ఇంత బాధ పెడతారు, ఎందుకు ఇంత టార్చర్ పెడతాడు రాక్షసులు? ఇలాంటి విద్వ సన్నాసులకి రోడ్డు మీద నడి రోడ్డు మీద అందరి ముందల అందరి ఆడోళ్ళు ఆత్మశాంతి కోసం ధైర్యంగా ముందు అడిగి పెట్టడానికి, ఎక్కడ పోతే మాకు సేఫ్టీగా అన్నీ ఎక్కడ పోయినా మాకు సేఫ్టీగా ఉందని ధైర్యంగా నడవడానికి ధైర్యం ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ చేతుల్లో ఏమైనా చేయగలరు. పండుకున్నారా గవర్నమెంట్? ఇంత చిన్న విషయానికి ఇంత భయపడుతున్నారు ప్రతి రోడ్డు మీద. అవును, వాళ్ళు దొరకలేరా? మీకు చేత కాదా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వాళ్ళకు అన్ని ధైర్యం అన్నిటికీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు గవర్నమెంటే కదా. ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అంటే వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారా? మీ మనసులా వాళ్ళు? మీ ఇంటి మనసులా? న్యాయానికి న్యాయం చేయాలి, అన్యాయానికి అన్యాయం చేయాలి. ఆమె ఏం చేసిందని వాళ్ళ కోసం జన్మ తీసుకుందా? అసలు ఏం చేస్తున్నారు? ఈ రాజ్యానికి ఏమైంది అసలు? వాళ్ళకు ఖచ్చితంగా నరకం చూపించాలి. నరకం ఏంటో కళ్ళ ముందర అందరికీ కనిపించాలి. మగవాళ్ళకి ఇట్లా దుర్మార్గులు ఉన్న వాళ్ళకి అందరికీ కనిపించాలి. ఆడోళ్ళకు ముట్టితే ఏమవుతుంది, ఆ శిక్ష పడాలి. అందరూ సపోర్ట్ చేయాలి. మాకు కూడా చెప్పండి, మేము కూడా ఎక్కడైతే అక్కడ వస్తాం. ప్రతి ఆడోళ్ళు కదలాలి, ప్రతి ఆడోళ్ళు వీడియో చేసి అందరికీ షేర్ చేయాలి. ఎందుకంటే ఒక ఆడోళ్ళు బజార్లో తిరిగే వాళ్ళు మాత్రమే ఇంట్లో కూర్చుంటారు. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం, పరివారం, ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. కళ్ళు తెరిచి చూడండి, చుట్టూ ఒక మగైన కనిపించడు. మన అమ్మ, బిడ్డలు, పెళ్ళి చేసుకున్న భార్యలు, అక్క, చెల్లి అందరు కనిపిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? జన్మ ఇచ్చిన తల్లి ఒక ఆడిదే. ఈ జన్మకు సృష్టించింది ఒక ఆడది.
ఒక డాక్టర్కి చంపినంటే ఒక భగవంతుడి మీద చేయి పెట్టినట్టే. మీరు ఎంతోమందికి ప్రాణం పోసిన తల్లికి మీరు చేయి పెట్టినారు, ఇట్లా నరకం పెట్టినారంటే ఆ స్వర్గంలో ఎక్కడ మీకు మనశ్శాంతి ఉండదు. అసలు మీరు ఖచ్చితంగా నరకంలోనే పోతారు. కానీ జాగ్రత్త ఉండండి. కానీ వాళ్ళకు వదిలిపెట్టే ఛాన్సే లేదు. ప్రతి ఒక్కరు పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు ఎంత తెలివి ఉందో అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ మేమున్నాము, వాళ్ళకు వదిలే ఛాన్సే లేదు, వాళ్ళకు చంపే వరకు మేము నిద్ర పట్టమని ధైర్యంగా చెప్పగలిగితే అందరూ చప్పట్లు, అందరూ ధైర్యం, అందరిది శక్తి, ఆడోళ్ళ శక్తి, ఆడోళ్ళ అంత ధైర్యంగా చెప్పే మాటల్లో వాళ్ళ గుండె పోటు వచ్చి చావాలి. వాళ్ళు ఇప్పుడు వదలడానికి ఛాన్స్ లేదని చాలా చాలా భయంగా బతకాలి. వాళ్ళు అంతా అందరూ కలిసి చేతిలో చేయగలిపి అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఆడోళ్ళకి నా ధన్యవాదాలు. ఖచ్చితంగా వాళ్ళకి ఇట్లా నరకం పెట్టాలి. బాబా.